నమస్తే అండి. ఈ రోజు అయితే ఎనివట్ల జాతర ఉన్నది. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జాతర రానే వచ్చింది. ఇదే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగానైతే ఎడ్ల బండ్ల పోటీలన్నీ నిర్వహిస్తున్నారు. చాలా మంది ఎడ్ల బండ్ల కళాకారులందరికీ ఇది ఒక రెట్టింపిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇన్ని జాతరలు వేరు, ఈ జాతర వేరు. ఇక్కడ బహుమతి కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గెలవాలని చాలా మందికి కూడా ఆశలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ సంవత్సరం ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది మనం వెళ్ళి చూద్దాం. మరి మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ A to Z బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇది జైత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామంలో ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయి. ఇక్కడ భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది మనకు. ఇది ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఎడ్ల బండ్ల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఎడ్ల బండ్ల పోటీల కాడికి కూడా వెళ్దాం. ఇప్పుడు ఎడ్ల బండ్ల పోటీలకు పేరు నమోదు చేసుకున్న వారి యొక్క పేర్లను డ్రా తీసి ఎడ్ల బండ్ల పోటీలు అనేది ఇక కొద్ది సమయంలో మొదలవుతాయి. ఈ ఎడ్ల బండ్ల పోటీలలో మొత్తం 15 ఎడ్ల బండ్లు పాల్గొంటున్నాయి. గెలుపొందిన 3 ఎడ్ల బండ్లకైతే బహుమతులు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఎడ్ల బండ్ల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మొదటి బండి ఇది మనకు కనిపిస్తుంది. మొదటి బండి అచ్చులపూర్ సాగరు. ఇది అచ్చులపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది రెండవ ఎడ్ల బండి. ఒడ్నాల మారుతి చిర్రకుంట గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మూడవ ఎడ్ల బండి. షేక్ అయాన్ తిరుమలపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇది 4వ ఎడ్ల బండి మామిళ్ళ అజయ్. ఇది 4వ ఎడ్ల బండి. ఇప్పుడు మనం చూస్తున్నాం 5వ ఎడ్ల బండి. ఇది మహాదేవ్ శకల్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి ఇది. ఆరవ ఎడ్ల బండి కూడా వస్తుంది. ఇది మాదాస్ శంకరయ్య చెర్లపల్లె గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఈ ఎడ్ల బండి
వ్యక్తి గెలుపు ఓటమిలో మనకు ముఖ్యం కాదు, పాల్గొనడమే ముఖ్యమనే విధంగానైతే మాదాస్ శంకరయ్య చెర్లపల్లె గ్రామానికి చెందిన ప్రతి ఒక్క జాతరలో ఈ ఎడ్ల బండి పోటీ పాల్గొంటుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు 7వ ఎడ్ల బండి నేరెళ్ళ కర్ణాకర్ ఎనుగుమట్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఎనిమిదవ ఎడ్ల బండి కొక్కెర రంజిత్ రావు రాపెల్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇది చాలా బ్రహ్మాండంగానైతే ఉరుకుతుంది. ఎద్దు కాళ్ళు అనుకుంటా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది 9వ ఎడ్ల బండి మాదాస్ వెంకట శివ చెర్లపల్లె గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇది మనం చూస్తున్నాం ఒక 3 జాతరల నుండి అయితే బహుమతులు అయితే గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగానే ఉరుకుతుంది. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ప్రైజ్. ఇది 10వ ఎడ్ల బండి బచ్చల శివకృష్ణ జోగోపేట గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. జరుగు తాత జరుగు, ఇటే ఊరికి వస్తాయి. 11వ ఎడ్ల బండి షేక్ బాస్మియా తిరుమలపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. మనం కొన్ని పేర్లు చూసుకున్నట్టయితే ఈ తిరుమలపూర్ కానీ జగదేవపేట కానీ ఇట్లా ఎనుగువట్ల రాపెల్లె చెర్లపల్లె ఇవైతే ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అయితే పాల్గొంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం 12వ ఎడ్ల బండి లక్కం చిన్న వెంకట్రాములట చెకల్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి ఇది. జరుగు ఉన్నాడు, మనిషి ఉన్నాడు, ఎందుకు లేడు. ఇది 13వ ఎడ్ల బండి నేరెళ్ళ నరేష్ గౌడు ఎనుగువట్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇంకొకటి ఉన్నది, ఇది అయిపోయినాక లాస్ట్ చివరి ఎడ్ల బండి ఉంది. ఇది 14వ ఎడ్ల బండి మనం చూస్తున్నాం గుండు మల్లన్న స్వామి తిరుమలపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఇది 15వ ఎడ్ల బండి లాస్ట్ చివరి ఎడ్ల బండి ఇదే. ఇది అయితే ఎడ్ల బండ్ల పోటీలు అనేది పూర్తవుతాయి. ఇది 15వ ఎడ్ల బండి సాయి చరణ్ తిరుమలపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. ఓకే ఫ్రెండ్స్, ఎడ్ల బండ్ల పోటీలు అనేది పూర్తయినాయి. ఆలయ కమిటీ వారైతే లెక్కలు చేసినాక బహుమతులు అనేది ప్రకటిస్తారు. అంతవరకు వెయిట్ చేద్దాం. ఈ ఎడ్ల బండ్ల పోటీలలో గెలుపొందినటువంటి 3 ఎడ్ల బండ్లు. మొదటి బహుమతిగా షేక్ హయాన్ తిరుమలపూర్ గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. దీనికి పట్టిన సమయము 2 నిమిషాల 56 సెకండ్లు. రెండవ బహుమతిగా కొక్కెర రంజిత్ రావు రాపెల్ల గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. దీనికి పట్టిన సమయము 2 నిమిషాల 59 సెకండ్లు. అలాగే మూడవ బహుమతిగా మాదాస్ శంకరయ్య చెర్లపల్లె గ్రామానికి చెందినటువంటి ఎడ్ల బండి. దీనికి పట్టిన సమయము 3 నిమిషాల 1 సెకండు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎడ్ల బండ్ల పోటీలు. ఇంతటితో ఎడ్ల బండ్ల పోటీలు అనేది పూర్తయినాయి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ A to Z.